వీళ్లది ఓట్ల రాజకీయం ఎదుర్కోలేకే ఒక్కటయ్యాయన్న కేటీఆర్. 2 విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా సంస్థల ఓనర్లకి రాహుల్ హామీ. కేసీఆర్ తో రాష్ట్రం అప్పుల పాలైంది, మోడీ దేశాన్ని దగా చేశారని బాబు ఫైర్. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి అన్న మంత్రులు, ఓటర్లు నమ్మటం లేదన్న ప్రతిపక్షాలు. గందరగోళంగా ఓటర్ స్లిప్స్ పంపిణీ, అడ్రస్ దొరక్క బిఎల్ఓల ఇబ్బందులు. హైటెక్ సిటీ రూట్ లో మెట్రో ట్రయల్ రన్ డిసెంబర్ కల్లా తెచ్చేందుకు ప్లాన్. చిన్న విద్యా సంస్థలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవట్లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేజీ-2 పీజీ విద్యా సంస్థల జేఏసీతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేజీ-2 పీజీ విద్యా సంస్థల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రాహుల్. కేజీ-2 పీజీ గుర్తింపు విద్యా సంస్థల ఆధ్వర్యంలో శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో విద్యా సదస్సు జరిగింది. సదస్సుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ 2 విడతలుగా రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలకు విద్యుత్, ప్రాపర్టీ, మున్సిపాలిటీ పన్నులు భారం కాకుండా చూడడంతో పాటు సిబ్బందికి హెల్త్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. One very big issue is the fee reimbursement issue. That the government of Telangana is not reimbursing your fee in time, and it is doing so to damage your institutions. So my commitment to you from this stage is that we will ensure that universal fee reimbursement takes place in a timely basis, and what is your due is given to you. That is the first thing we will ensure. What we want is that everybody is allowed to contribute fairly to the progress of Telangana and India, and it is very clear to us that to make you competitive and to allow you to do your job, to allow you to do your service, it is necessary for us to give you free reimbursement in time, to look at the electricity issues and to look at the tax issues, and so that is why we are committing to you that we are going to do this for your interest. తెలంగాణ సమాజానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంతో సేవ చేస్తున్నాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 46 లక్షల విద్యార్థులు, 5 లక్షల స్టాఫ్ ప్రైవేట్ విద్యా సంస్థలో ఉన్నారని, వీళ్లంతా ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలన్నారు. విద్యా సంస్థల్లో ప్రైవేట్, కార్పొరేట్ అనే తేడా చూపడంతో ఇప్పటికే 900 డిగ్రీ కాలేజీలు, 1900 జూనియర్ కాలేజీలు, 2500 ప్రైవేట్ స్కూల్స్ మూతబడ్డాయన్నారు కోదండరాం. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వంతో గుర్తింపు చెందిన ప్రైవేట్ స్కూల్స్ కి, ప్రైవేట్ కాలేజెస్ కి రాబోయే మా ప్రభుత్వంలో మిమ్మల్ని కాపాడుకుంటాం అని నేను బహిరంగ మీకు హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మేము ట్రీట్ చేస్తామని మనం ఇస్తాం. వీఆర్ విత్ యూ, వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం సకాలంలో 2 విడతల్లో విడుదల చేస్తాము అని రాబోయే ప్రభుత్వం తరఫున నేను మనం చేస్తున్నాను. ఈ 4 ఏళ్ల కాలంలో మీరు, మేము అందరం నరకమే చూసినాం. నరకం చూసినామంటే ఇష్టానుసారం ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదు. తట్టుకోలేక ఈ 4 ఏళ్ల కాలంలో సుమారు 900 డిగ్రీ కాలేజీలు, 1900 జూనియర్ కాలేజీలు, 2500 దాకా స్కూళ్లు మూతబడ్డాయి. ఈ 5200 దాకా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూతబట్టడంతో 75,000 మంది ఇవాళ ఉపాధి కోల్పోయినరు. అనేక మందికి విద్యా అవకాశాలు కూడా అందకుండా పోయినాయి. రాహుల్ గాంధీతో సమావేశమైన విద్యా సంస్థల జేఏసీ నేతలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే తమ సమస్యలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాకూటమికి ఓటు వేస్తే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు మంత్రి కేటీఆర్. కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ను ఓడించడానికి 4 పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు టీడీపీని తీసుకెళ్లి రాహుల్ గాంధీ చేతుల్లో పెట్టాడని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్, టీడీపీ ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఈరోజు 8,700 కోట్ల రూపాయలతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను, ఏప్రిల్, మే వరకు 1,00,000 ఇళ్లు పూర్తి చేస్తాం. తప్పకుండా పేదవారికి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త. ఆ రోజు ఆనాడు మీకు గుర్తుండాలి, అపార్ట్మెంట్లలో ఉంటే జనరేటర్లు ఒక్కొక్క ఇంటికి 500-1000 రూపాయలు వేసుకోవాలి. జ్యూస్ సెంటర్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ పెట్టుకోవాలి, బ్యాటరీ కొనుక్కోవాలి. జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ కావాలి. కరెంట్ అనేదే లేదు. ఇక్కడనే ఈ బాలానగర్ లో ఉండే చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వారందరికీ తెలుసు. కేవలం ఇండ్లు మాత్రమే కాదు, ఆనాడు పరిశ్రమలకు కూడా కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉంటే వీళ్ళందరూ పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు. అడిగినారు, మేము చిన్నవాళ్ళం, మాకన్నా కరెంట్ ఇవ్వయా 24 గంటలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడిగితే మేము కరెంటు మాత్రం లేదు. ఒక్క కేసీఆర్ ను, ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు 4-5 పార్టీలు ఒక్కటైన వాళ్ళై మీరు చూస్తున్నారు. వాళ్ళు మెడలో ఒక్కొక్కరు 4 కండువాలు, 5 కండువాలు, రంగురంగుల కండువాలు వేసుకొని కుత్బుల్లాపూర్ మండలంలోని గ్రామాలకు పోతుంటే అక్కడ ఊరోళ్ళందరూ ఆగమవుతున్నారంట. అరే సంక్రాంతి జనవరిలో ఉంది కదా, వీళ్ళు ఇప్పుడెందుకు వస్తున్నారు గంగిరెద్దులోళ్ళు, ఆగమాగం అవుతున్నారు పాపం. వాళ్ళందరూ ఒక్కటే మాట అంటున్నారు, కేసీఆర్ను దించాలి. ఎందుకు దించాలి కేసీఆర్ను? ఎవరు ఊహించని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు దించానా, లేదా మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీరెవరు ఊహించని విధంగా బ్రహ్మాండంగా గతంలో 14 రోజులకోసారి, 20 రోజులకోసారి నీళ్ళొచ్చే ప్రాంతాల్లో ఈరోజు రోజు తప్పించి రోజు లేదా 2 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేటట్టు చేసినందుకు దించాలనా? కుత్బుల్లాపూర్ మండలంలో రైతన్నలు రైతు బంధు ఇచ్చినందుకు దించాలనా? రైతు బీమా తెచ్చినందుకు దించాలనా? సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నందుకు దించాలనా? వాళ్లకు ఒక్కటే పట్టుకున్నది, ఏదన్నా చేయాలి, కేసీఆర్ను దించాలి. ఎందుకంటే మేము 60 ఏళ్లలో చేయని పనులు ఈయన 4 ఏళ్ళు చేస్తే ఇక మమ్మల్ని ఎవడు దేకుతాడు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అనేది వాళ్ళ బాధ. సిటీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు లీడర్లు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ను మరోసారి సీఎం చేస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక మదర్సా కానివ్వండి, దేవాలయం కానివ్వండి, ఈ సమస్యలన్నీ దూరం చేయడం జరిగింది. తప్పకుండా మరి పేద వర్గాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకవైపున డెవలప్మెంట్ చేస్తూ రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు కూడా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మరి సన్నబియ్యంతో భోజనం పెట్టేటువంటి ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ దొంగల కూటమిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ రాజకీయం, వీళ్ళ మేధస్సు, వీళ్ళ తెలివి ఎంతో ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపిన ప్రజాకూటమికి ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. తెలంగాణ ద్రోహులతో కోదండరాం ఎలా చేతులు కలుపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు నాయిని. టీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖైరతాబాద్ లో బీజేపీ గెలుస్తుందన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. హిమాయత్ నగర్ లో చింతల రామచంద్రారెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. రోజుకు 8 గంటలు సుమారు నేను పాదయాత్ర చేస్తున్నాను. ఈ 99% నియోజకవర్గంలో
పాదయాత్ర పూర్తి అయిపోయింది. సుమారు 100 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసిన, అది వైట్ ట్యాప్ రోడ్ కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, బీటీ రోడ్ కావచ్చు, లేదంటే స్టామ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, మంచినీళ్ళ విషయం కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలా ఒకటి చెప్పుకుంటూ పోతే 100ల సంఖ్యలో పనులు చేయించినటువంటిది నా కార్యకర్తలు. ఇలా నా ఎంబడి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇతను మా మనిషి, మా ఇంటి మనిషి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి టీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తోందన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్. 4 ఏళ్లలో హైదరాబాద్ ను ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. మహాకూటమి నేతల మాటలు నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరన్నారు దానం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దీన్ని ఎలా చేశాడంటే, అసలు హైదరాబాద్ లో మనం చరిత్ర తిరిగే చూసుకుంటే మంచినీటి ఎద్దడి, ఎక్కడ చూసినా వాటర్ స్కేర్సిటీ. ఈ సమయానికి రోడ్ల మీద స్త్రీలు అన్ని పనులు పాటలు వదిలేసి రోడ్ల మీద నిలబడేవారు. అదేవిధంగా 24/7 కరెంట్ రావడం, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎందుకు పెట్టారు? టీమ్స్ పెట్టారు. ఈరోజు హైదరాబాద్ని ఇంత పెద్ద ఎత్తున చేసి ఒక గ్లోబల్ సిటీ, విశ్వనగరంగా చేయడానికి ఏదైనా ఈ మహాకూటమికి రేపు భంగపాటు తప్పదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రచారం చేశారు బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి. రామ్దాస్పల్లి, చింతపల్లిగూడ, బొంగులూరు, ఆదిభట్లలో ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షో నిర్వహించారు. గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధి నిరోధక శక్తులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ తెలుసు, గడిచిన 10 సంవత్సరాల నుండి ఈ ప్రాంతానికి ఒక అవినీతి పరుడైన, అభివృద్ధి నిరోధకుడైన, అవకాశవాద రాజకీయాలు చేసే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాట ముందుగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కర్మన్ ఘట్ లో ప్రజాకూటమిలో భాగంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి సుధీర్ రెడ్డి. ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు కమిట్మెంట్ తో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు సుధీర్ రెడ్డి. అందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిపోయి ప్రజాకూటమి గెలిపిద్దామన్న ఒక దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలు కూడా అదే విధంగా ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలు ఈరోజు పెట్టుకుంటూ, అలాగే టీఆర్ఎస్ పార్టీ గత 4 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు అభివృద్ధి అవుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ప్రజాకూటమిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ముందుకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పబ్బతి కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బీజేపీతోనే యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు కరుణాకర్ రెడ్డి. పటాన్చెరుకు చెందిన యూత్ కాంగ్రెస్ నేత కిట్టు ముదిరాజ్ సహా మరో 100 మంది యువకులు కరుణాకర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈరోజు భాజపాకు ఈ యువ కిషోరాలు వారి ఫ్యూచర్ కోసం ఆలోచించుకొని, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, వారికి సరైనటువంటి నాయకత్వం నాలో లభిస్తుందని నాతో భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో కార్యక్రమాలు మనస్ఫూర్తిగా పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ ప్రచారం చేశారు. రామ్ గోపాల్పేట్ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజాకూటమికి ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం. లాస్ట్ టైం కూడా మీ తెలుగుదేశంకి వేయడం జరిగింది. భారీ మెజార్టీతో వారిని గెలిపించినాక శ్రీనివాస్ యాదవ్ గారు పదవి కోసం పార్టీ మారి అక్కడ మంత్రి పదవి తీసుకొని మరి ఏం సేవలు కూడా చేయలేదు. జనాలకు పనులు ఎక్కడెక్కడనే ఇక్కడ మేము తిరిగినప్పుడు కూడా గుంతలు, రోడ్లన్నీ కూడా కట్టినవి, డ్రైనేజ్ పొంగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా రేపు డిసెంబర్ 7 నాడు ఎలక్షన్స్ అయినాక 11 నాడు ఎట్లయినా నన్ను తప్పకుండా గెలిపిస్తారని ఒక నమ్మకం ఉన్నది. కుత్బుల్లాపూర్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు శ్రీశైలం గౌడ్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయినాక మరి తెలంగాణ ప్రజలకు లెక్కలేని హామీలు ఇచ్చిండు. డబల్ బెడ్రూము, 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, బంగారు తెలంగాణ అని అందరూ కూడా కేసీఆర్కి ఓటేసి గెలిపించారు. ఆ రోజు 16,500 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం. ఈరోజు 2,50,000 కోట్ల అప్పులప్పాలు చేసిండు. గతంలో శ్రీశైలం గురించి స్వతంత్ర ప్రజలు గెలిపిస్తే పార్టీ ప్రాంతం కులంలో కూడా పనిచేసిండు అన్న ఒక ఆలోచనలో మంచి రెస్పాన్స్ ఉంది. మనకు పనిచేసేవానికి పట్టం కడతారు వీళ్ళు. ఈసారి మళ్ళీ 2009 చరిత్ర తిరగరాస్తారని
మనం వేస్తున్నాం. గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇంటింటి ప్రచారం చేశారు. పటేల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన గత పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్. ప్రచారంలో గౌస్తో పాటు ప్రజాకూటమి నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గౌస్. ప్రజాకూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ జిల్లాలో బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ స్లిప్ల పంపిణీ సవాల్గా మారింది. కొన్ని చోట్ల ఇంటి నెంబర్లు, ఫోటోలు తప్పులుగా పడితే ఇంకొన్ని చోట్ల అడ్రస్సులే గల్లంతయ్యాయి. దీంతో ఓటర్ స్లిప్, ఓటర్ ఐడీ కార్డుల జారీలో ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారు సిబ్బంది. ఓటర్ స్లిప్ల పంపిణీలో బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. ఓటర్ల పేర్లు, ఫోటోలు, అడ్రస్సులు తప్పుగా ఉండటంతో వారిని వెతికి ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని చోట్ల చుట్టుపక్కల వారికి ఓటర్ ఫోటో చూపించి మరీ దొరికించుకోవాల్సి వస్తుందంటున్నారు అధికారులు. అంబర్పేట నాకు నిన్న సాయంకాలం లిస్ట్ ఇచ్చిండ్రు. ఇవాళ పొద్దున 6 గంటల నుంచే షురూ చేసిన పంచుడు. డోర్ నంబర్ ఏం లేదు. డోర్ నంబర్ నాకు 779 వచ్చినాయి. కొన్ని 130 వచ్చింది. కానీ ఇంట్లో లిస్ట్లో ఫోటో ఉంది. అది ఏంది అని మా సార్ని అడిగితే అరే ఇవ్వండి, నువ్వు ఫోటో ఉంటే మాత్రం ఇచ్చేసేయండి, ఇది అడిషనల్ లిస్ట్ మళ్ళీ వస్తుంది. అడిషనల్ లిస్ట్ వస్తే దానిలో ఏం పర్వాలేదు, ఫోటో మాత్రం ఆ మెంబర్ది ఫోటో ఉంటే మాత్రం ఆయనకు ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి అని చెప్పాను. ఐడి కార్డు ఇచ్చేసిన. ఇట్లా ఒక 7-8 పొద్దున్నుంచి ఒక 7-8 దాకినాయి నాకు. ఓటర్ స్లిప్ల పంపిణీలో ప్రతి నియోజకవర్గంలో ఇవే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలో అయితే ఫోటో ఒకరిది ఉంటే పేరు, అడ్రస్ మరొకరిది ఉంది. దీంతో అసలు ఓటర్ స్లిప్ ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదంటున్నారు సిబ్బంది. రెండు నెలలుగా ఓటర్ లిస్టులో పేరు కోసం ఎదురు చూస్తున్నా ప్రయోజనం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ తమ పేర్లు లేవని మండిపడుతున్నారు. 16/16 లో ఉంటాను, కానీ అది నిన్న వచ్చింది, ఐడి కార్డు వచ్చింది ఇంటికి. కానీ ఇందులో లిస్టులో నేమ్ లేదు. మా ఓనర్ వాళ్ళది కూడా లిస్ట్ ఉన్నదని దాంట్లో రాలేదు. ఇందులో ఓటర్ ఐడి లేదు. ఏం చేయాలి? అప్లై చేసినాము. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ ప్రూఫ్ కావాలి. ఇప్పుడు ఎట్లా? దానికి అడ్రస్ ఇప్పటికీ 50 సార్లు అప్లై చేసినాం, రాలేదు. ఓటర్ ఐడి రాలేదు, నా ఆధార్ కార్డు రాలేదు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉంటే ఓటర్ స్లిప్ల పంపిణీ మాత్రం గందరగోళంగా మారింది. అడ్రస్, పేర్లు, నియోజకవర్గాలు మారటంతో ఇటు ఓటర్లు అటు బిఎల్ఓలు పరేషాన్ అవుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక మార్గంలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు తీసింది. హెచ్ఎంఆర్ఎండి, ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ఎన్టీ ఎండి, కేవీపీ రెడ్డి మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించారు. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు రైల్లో ప్రయాణించారు. మెట్రో ప్రాజెక్టు ప్రారంభమై ఏడాదైన సందర్భంగా హైటెక్ సిటీ రూట్లో టెక్నికల్ చెకింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. 10 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 8 స్టేషన్స్ ఉన్నాయి. టెక్నికల్, సిగ్నలింగ్, కమ్యూనికేషన్ చెకింగ్ పూర్తయితే డిసెంబర్లోగా ఈ రూట్ అందుబాటులోకి తేవాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. కూటమి పార్టీలది ఓట్ల రాజకీయం, ఎదుర్కోలేకే ఒక్కటయ్యాయన్న కేటీఆర్. రెండు విడతల్లో ఫీజు రియంబర్స్మెంట్, విద్యా సంస్థల ఓనర్లకి రాహుల్ హామీ.
కేసీఆర్ తో రాష్ట్రం అప్పుల పాలైంది. మోడీ దేశాన్ని దగా చేశారని బాబు ఫైర్. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి అన్న మంత్రులు, ఓటర్లు నమ్మటం లేదన్న ప్రతిపక్షాలు. గందరగోళంగా ఓటర్ స్లిప్స్ పంపిణీ, అడ్రస్ దొరక్క బిఎల్ఓల ఇబ్బందులు. హైటెక్ సిటీ రూట్ లో మెట్రో ట్రయల్ రన్, డిసెంబర్ కల్లా తెచ్చేందుకు ప్లాన్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి 6 న్యూస్.